ఫ్రెండ్స్, సముద్రం గుండెలో ఒక భీకర రాక్షసం లాంటి నౌక నీటిని చీల్చుకుంటూ ముందుకు సాగుతోంది. దీని పొడవు దాదాపు 1000 అడుగులు, ఎత్తు 20 అంతస్తుల భవనంతో సమానం, బరువు అయితే 1,00,000 టన్నులు. ఈ దిగ్గజ యుద్ధనౌక పేరు యునైటెడ్ స్టేట్స్ షిప్ జెరాల్డ్ ఆర్. అమెరికా రూపొందించిన ఈ అత్యాధునిక సూపర్ క్యారియర్ను సముద్రంలో సంచరించే అజేయమైన ఓడగా పిలుస్తారు. ఇలాంటి ఒక నౌకను కోల్పోవడం అంటే ఒక చిన్న దేశం తన మొత్తం సైన్యాన్ని కోల్పోవడంతో సమానమైన నష్టం. ఎందుకంటే ఈ నౌకలో 75 కంటే ఎక్కువ యుద్ధ విమానాలు, అణుశక్తితో నడిచే శక్తివంతమైన ఇంజన్, 4500 మంది నావికులు ఉన్నారు. ఇది కేవలం నౌక కాదు, సముద్రంలో నడిచే ఒక సైనిక స్థావరం, ఒక చలనచిత్రంలోని దృశ్యం లాంటిది. అయితే ఈ భయానక సంఘటన ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో చోటు చేసుకుంది. అక్కడి వాతావరణం మన ఊహలకు అందనంత భీతిపరచేలా ఉంటుంది. అక్టోబర్ నెలలో ఒక సాయంత్రం ఈ సూపర్ క్యారియర్ ఒక రహస్య శిక్షణ మిషన్లో నిమగ్నమై ఉంది. యుద్ధ విమానాలు టేకాఫ్, ల్యాండింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. హఠాత్తుగా రాడార్ స్క్రీన్పై ఒక భయంకరమైన సిగ్నల్ కనిపించింది. అది నెమ్మదిగా ఒక సైక్లోన్గా మార్పొందుతోంది. మొదట్లో ఈ హెచ్చరికను సాధారణంగా తీసుకున్న సిబ్బంది నౌకను ముందుకు నడిపించారు. కాని 2 గంటల వ్యవధిలోనే పరిస్థితి అసాధారణ రీతిలో భయానక మలుపు తిరిగింది. ఈ సంఘటన చరిత్రలోనే అతి దారుణమైన కథగా, ఒక శాపగ్రస్త రాత్రిగా నమోదైంది. గాలులు వీచడం మొదలైంది. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన గాలులు నౌకడెక్పై సంకెళ్లతో బిగించిన F-18 యుద్ధ విమానాలను కూడా కదిలించాయి. ఆ సమయంలో కూడా కెప్టెన్కు ఈ పరిస్థితిని అదుపు చేయగలమన్న విశ్వాసం ఉంది. కాని అక్కడే వారి పొరపాటు జరిగింది. రాత్రి పడగానే ఆకాశం ఛిద్రమైనట్టు అనిపించింది. పిడుగుల శబ్దాలు ఆకాశమే యుద్ధం ప్రకటించినట్టు గర్జించాయి. ఈ భారీ నౌక ఉక్కు గోడలపై పిడుగులు బీభత్సంగా బరసపడ్డాయి. చుట్టూ సముద్ర ఆవిరి పొగమంచులా కమ్ముకుంది. అయినా అసలైన దున్హస్వప్నం ఇంకా రానేలేదు. అకస్మాత్తుగా ఒక సిగ్నల్ రాగానే అందరూ ఉలిక్కిపడ్డారు. ఒక రాక్షస రూపంలో భారీ అల దూసుకొస్తోందని తెలిసింది. దాని ఎత్తు 85 అడుగులు, 8 అంతస్తుల భవనంతో సమానం. దాని వేగం అంత భీకరంగా ఉంది, రాడార్లో దాని నీడ కూడా మసకబారిపోయింది. క్షణాల్లో నౌకలోని అన్ని అలారంలు గట్టిగా మోగాయి. కంట్రోల్ రూంలో ఎర్రటి లైట్లు మినుక్కుమన్నాయి. కెప్టెన్ గట్టిగా అరిచాడు, అందరూ సిద్ధంగా ఉండండి, నీటి గుండాన్ని ఎదుర్కొనేందుకు తయారవ్వండి అని. సిబ్బంది తమ స్థానాల్లో గేర్లు ధరించి యుద్ధం కోసం సన్నద్ధమైన సైనికుల్లా సిద్ధమయ్యారు. ఆ తర్వాత జరిగిన సంఘటన మన ఎవ్వరి ఊహలకు అందనిది. ఆ భీకర అల నౌకను బలంగా జీకొట్టింది. రన్వే చివరన బిగించి ఉన్న 2 యుద్ధ విమానాలు నేరుగా సముద్రంలోకి జారిపడ్డాయి. క్షణంలో నౌక ముందు భాగం 20 డిగ్రీల వరకు వంగిపోయింది. ఇంత భారీ యుద్ధనౌకకు ఇలా కవడం అసాధ్యం అనిపించినా అది జరిగింది. లోపల ఉన్న సిబ్బందిలో చాలామంది గాయపడ్డారు. నౌక పూర్తిగా బయటి ప్రపంచం నుంచి విడిపోయింది. రేడియో సిగ్నల్ లేదు, శాటిలైట్ కనెక్షన్ లేదు. కాని సిబ్బందికి ఇంకా తెలియని సంగతి ఏమిటంటే 7 నిమిషాల తర్వాత మరో అల, మొదటిదానికంటే ఇంకా భయంకరమైనది, దూసుకొస్తోంది. ఆ రెండో అల నౌక మధ్యలో బలంగా తాకింది. అది అంత తీవ్రంగా ఉంది, నౌక వెనుక భాగం కొద్దిసేపు నీటిలో మునిగిపోయింది. సముద్ర జలం కమాండ్ రూమ్ వరకు చేరింది. ఫ్లైట్ డెక్పై ఉన్న సిబ్బంది గదుల్లోకి పరుగెత్తారు. నౌకలో అంతటా గ్యాస్ మాస్కులు ధరించిన సిబ్బంది, గాయపడినవాళ్లు, బతకడానికి పోరాడుతున్నవాళ్లు కనిపించారు. ఈ సంక్షోభంలో నిజమైన హీరోగా నిలిచింది డ్యామేజ్ కంట్రోల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్. ఈ సిస్టమ్ నౌకలోని ప్రతి భాగాన్ని తక్షణమే స్కాన్ చేసి నీరు ఎక్కడ లీక్ అవుతోంది, ఎక్కడ అగ్గ చెలరేగింది వంటి వివరాలను గుర్తించి స్వయంగా సీల్ చేసింది. ఈ అత్యాధునిక ఏఐ సిస్టమ్ ఈ భారీ నౌకను పూర్తిగా నాశనం కాకుండా కాపాడింది. 45 నిమిషాల తర్వాత తుఫాను నెమ్మదిగా తగ్గుముఖం పట్టింది. రాడార్, శాటిలైట్ లింక్లు తిరిగి పనిచేయడం మొదలయ్యాయి. ఆశ్చర్యకరంగా ఈ భారీ నౌక ఇప్పటికీ నీటిపై నిలిచింది. కొంత ధ్వంసమైన కొన్ని విమానాల భాగాలు కోల్పోయాయి. 12 మంది సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. కాని ఈ రాక్షస యుద్ధనౌక తన ధ్రువమైన నిర్మాణం, అత్యాధునిక సాంకేతికతతో ఈ భీకర తుఫాను నుంచి బయటపడింది. ఈ సంఘటన సైనిక చరిత్రలో ది నైట్ ఆఫ్ రమ్ అనే పేరుతో నమోదైంది.
నౌక బ్లాక్ బాక్స్లో రికార్డైన సమాచారం, సిబ్బంది ఇచ్చిన వివరణల ఆధారంగా లోతైన దర్యాప్తు జరిగింది. ప్రకృతి తన శక్తిని ప్రదర్శించాలనుకుంటే ప్రపంచంలోని అత్యాధునిక యుద్ధనౌకను కూడా క్షణాల్లో నాశనం చేయగలదని స్పష్టమైంది. ఈ భయోత్కంఠ రాత్రి తర్వాత నౌక డిజైన్, తుఫాను రక్షణ వ్యవస్థ, అలారం సిస్టంలలో పెద్ద ఎత్తున మార్పులు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత శక్తివంతమైన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అణుశక్తితో నడుస్తుంది. అత్యాధునిక సాంకేతికతతో సిద్ధం చేయబడింది. అయినా ఒక తుఫాను ఒక్కటి ఒక సత్యాన్ని నిరూపించింది: ప్రకృతి ముందు మనిషి ఎంతటి ఆధునిక సాంకేతికతను సాధించినా నియంత్రణ ఆమె చేతిలోనే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దాంట్లో మా వీడియోస్ కాకుండా మీరే మొదటగా చూడవచ్చు.